శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 28/7/2024 ఆదివారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము, బహుళపక్షము, అష్టమి, రాత్రి 7:30 వరకు ఉండి తదుపరి నవమి ప్రారంభమవుతున్నది. అశ్విని నక్షత్రం ఉదయం 11:49 వరకు ఉండి తదుపరి భరణి నక్షత్రం ప్రారంభమవుతుంది. అమృత గడియలు ఉదయం 6:30 వరకు ఉంటున్నది. అలాగే దుర్ముహూర్తం సాయంకాలం 5:04 నుంచి 5:56 వరకు. వర్జము ఉదయం 8:01 నుంచి 9:32 వరకు. తిరిగి రాత్రి వర్జము 9:04 నుంచి 10:36 వరకు. అలాగే రాహుకాలం సాయంకాలం 5 గంటల నుంచి 6:36 వరకు. సూర్యోదయం 5:58 సూర్యాస్తమయం 6:47. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టుదల, సహనము, ఆనందయోగము, మాతాపితల సౌఖ్యము, కుటుంబ సభ్యులతో ఆనందం, శుభవార్తా శ్రవణం, వ్యాపారపరమైనటువంటి మంచి ఆలోచనలు, బంధుమిత్రులతో సమాగమం, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, వ్యాపారపరంగా అభివృద్ధి పొందుకోవచ్చును. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలకు లాభాలు, విలువైనటువంటి బహుమానాలు అందుకునేటువంటి అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఇతరుల నుంచి చేబదులుగా లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశం కూడా కనపడుతోంది. ధార్మికమైనటువంటి చింతన ఎక్కువగా ఉంటుంది. యజ్ఞయాగాది క్రతువులు చేసే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం కానీ ఇతరత్ర వ్యాపారాల్లో కానీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, సోదరులతో సఖ్యత వల్ల ఆస్తి పంపకాల అనుకూలతలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను మంచి వర్షాల అనుకూలత వల్ల పంట బ్రహ్మాండమైనటువంటి పంట పండే అవకాశం. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కూడా సుసంపన్నమైనటువంటి వర్షాలు పడుతున్నాయి. వాటిని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. అది ఇంకుడు గుంతల లేదా పొలాలలో ఏదైనా ఊట బావులు ఏర్పాటు చేసుకోవడమా, ఇలాంటివి చేసుకొని నీటిని సంరక్షించుకుంటే ఎండాకాలంలో కూడా నీటి సమృద్ధి బాగా ఉంటుంది. కానీ వర్షం వచ్చినప్పుడు మాత్రమే మనం హడావుడి చేసేసి ఎండాకాలంలో మనం చేతులు ఎత్తేస్తే కుదరదండి. వర్షం వస్తున్నప్పుడు దాన్ని ఇంకుడు గుంతల్లోకి, పట్టణాల్లో మొత్తం సిమెంట్ రోడ్లు, ప్రతి అపార్ట్మెంట్లో కనుక ఒక 10 అడుగుల లోతులో కనుక మనం ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి నీటి వనరులు ఉంటాయి. ప్రతి వర్షపు చుక్కలు మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తే లాభం. సరే, సోది ఎక్కువైంది కదా అనుకునేటువంటి వ్యక్తులకు కూడా నమస్కారాలు చెప్పుకుంటూ నీటిని సంరక్షించమని చెప్పడం తప్ప సోది వేయడం మాకు అవసరం లేదండి. ఏదేమైనా రాశి వారికి అనుకూలత, ఆనంద యోగాలు, కుటుంబ సౌఖ్యం, కోర్టు వివాదాలు, కోర్టు బయట అనుకూలత, శుభయోగాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి కూడా మంచి లాభాలు పొందుకోవచ్చును. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కాస్త వాగ్దానం చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీకు ఈ జన్మంలో గురుడు బలంగా ఉన్నాడు, కానీ అది అత్యుత్సాహంగా మారిపోయి కుజుడి యొక్క ప్రభావం వల్ల మాట ఇచ్చేయడం, వాగ్దానం చేయడం, నీకెందుకు నేను ఇచ్చేస్తాను, నీకు పెళ్ళ 50 లక్షలు ఇచ్చేస్తాను, ఇలాంటి మాటలు ప్రామిసులు చేయకండి. ఎందుకంటే మాట పోయే అవకాశం. కాబట్టి జాగ్రత్త. తొందరపాటు నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయకండి. ఆర్థిక లాభాలు ఉన్నాయి, ఆర్థిక లాభాలకి మించినటువంటి ఖర్చు కూడా ఉంది, దాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. అనవసరపు ఖర్చులే, భేషజాలు, గొప్పతనం కోసం రాజకీయ నాయకులకి, సినిమా రంగంలో కానీ, ఈవెంట్ మీద వారికి, బోర్బాల్తో వారికి కూడా ఖర్చు ఒకంత ఖర్చుకి 2 ఖర్చు అయ్యేటువంటి అవకాశం. కళాకారులు, క్రీడాకారులకి అనుకూలత బాగా ఉంది. విద్యార్థికి ఏమైనా పోటీ పరీక్షల్లో ఉంటే ఐఎల్స్, జిఆర్ఈ పరీక్షలు కానీ, బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగ ప్రయత్నం కానీ, ప్రమోషన్ కోసం రాయబోతున్న పరీక్షల్లో మంచి విజయం ఉంది. విద్యార్థులకు లాభాలు, విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేయవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. అయితే కొత్త వ్యాపారం మంచిది కాదు. వ్యాపార భాగస్వామితో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకు? రాహు అనేవాడికి ప్రభావం ఇవాళ ఎక్కువగా ఉంది.
చంద్రుడి యొక్క ప్రభావం కూడా మీద ఎక్కువగా ఉంది. అంటే జవాబుదారితనం కావచ్చు, అతి ప్రేమ కావచ్చు, అత్యుత్సాహం కావచ్చు. ఈ భాగస్వామి వ్యాపారితో వాళ్ళవతోడు చెప్పింది ఏదైనా సరే కరెక్ట్ అనుకునేటువంటి భ్రమ. భార్య చెప్పిందో, తల్లి చెప్పిందో, సోదరి చెప్పిన మాట వినండి. ఫస్ట్ విన్న తర్వాతనే మీరు నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. ఆడవాళ్ళు మీరు చెప్పేది ఏంటి, నాకు అన్నీ తెలుసు. స్త్రీమూర్తి చెప్పేటువంటి నిర్ణయాల్ని, ఆలోచనల్ని, సలహాలు స్వీకరించండి. మీ యొక్క అనుభవంతో ఆ సలహాన్ని రెండింటిని కంపేర్ చేసుకొని నిర్ణయం తీసుకోండి. తప్ప మీకేమొచ్చు అనేటువంటి భావన కాదు. స్త్రీ శక్తి తక్కువ అంచనా వేయకూడదు. కాబట్టి మంచి అంచనాలు ఉంటాయి, వాళ్ళకు కూడా మంచి ఆలోచనలు ఉంటాయి. నవ సమాజంలో వాళ్ళే ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మనం చేసుకుంటే, అంటే అన్ని పనులు చేసుకోగలిగితే ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రుల సానుకూలత, వివాహ సంబంధ చర్చల్లో సఫలత. కృత్రిమ సంతానం కోసం వీళ్ళ ప్రయత్నం చేయకండి. సహజ సంతానం శుభవార్త వినే అవకాశం, కుటుంబ సభ్యులతో మమేకమై శుభకార్యాలు పాలు పంచుకునే అవకాశాలు. కానీ పెద్దవాళ్ళు వివాహ సంబంధ చర్చలు మాట్లాడుతున్నప్పుడు మీరు మధ్యలో జోక్యం చేసుకునే ప్రయత్నాన్ని చేయకండి, అది మీకు ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే ఈవెంట్ మేడ్ వారికి, బోర్బాల్తో వారికి లాభాలు బలంగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి కూడా అనుకూలత. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి సానుకూలత. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి కానీ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక, ఉద్యోగ, వృత్తి ఉద్యోగాదుల్లో లాభాలు పొందుకునే అవకాశం బలంగా కనబడుతుంది. వీరికి కాస్త భగవద్గీత పారాయణం 1 నుంచి 4 అధ్యాయాలు చదవండి. అసలు ప్రారంభంలోనే ధనుర్బాణాలని వదిలేసినటువంటి అర్జునుడి గురించి మీరు తెలుసుకోండి. ఫస్ట్ ఎందుకు అవి వదిలిపెట్టాడు. కనబడుతున్న వారందరూ బంధువులే, మరి వారి గురించి చంపడం ఎట్లా అని చెప్పి ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు అది మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. అందుకు మీ రోజున భగవద్గీత 1 నుంచి 3 అధ్యాయాలు చదవండి. తద్వారా మీకు అనుకూలమైనటువంటి శుభయోగాలు తెలుస్తాయి, కార్యాచరణ తెలుస్తుంది. అయినా ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇక మిథున రాశి వారికి చాలా చాలా ప్రశాంతమైన, ఆనందకరమైనటువంటి విహార వినోద యాత్రలు, విదేశీయాన యాత్ర కూడా ఉంటుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అలాగే ఆస్తిపాస్తులు పంపకాల అనుకూలతలు, సోదర మధ్య మైత్రి, శుభకరమైనటువంటి మాటలు వినడం, శుభకరమైనటువంటి పనుల్లో పాలు పంచుకోవడం, యజ్ఞయాగాది క్రతువులు చేయడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్యల పరిష్కారం అవ్వడం, ఇంట్లో శుభవార్త వినడం, విద్యాలాభం, ఉద్యోగంలో అనుకూలత, విదేశాల వెళ్ళి నిమిత్త ప్రయత్నాన్ని చేయవచ్చును. వ్యాపార పరంగా బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, ఈవెంట్ మీద వారికి, బోర్బాల్తో వారికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలత. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరుకు అభివృద్ధి. రైతన్నలకి మంచి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చు. అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలు కూడా మంచి లాభాలు. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి. వృత్తి ఉద్యోగాదుల్లో, విద్యలో రాణి బాగుంటుంది. ప్రయాణ లాభాలు. ఆధ్యాత్మికమైన చింతన ఎక్కువగా ఉండడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి లాభాలు. అలాగే వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి మంచి లాభాలు. ఈ రోజంతా ఆనందకరమైనటువంటి శుభయోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగం పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ప్రాంగణ నియామకాల్లో గనక ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారికి తప్పకుండా ఈరోజు మంచి ఉద్యోగ ప్రాప్తి. ఫస్ట్గా మీకు వచ్చే ఉద్యోగం వీళ్ళకే, ఈ రాశి వారికి ప్రాంగణ నియామకాల్లో సెలెక్ట్ అయ్యేటువంటి ఫస్ట్ రాశి వీరిదే ఉంటుంది. అటువంటి ఉద్యోగం లేదా తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం. మరి ఆదివారం అయినా సరే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తులకి బదిలీలు కూడా ఉంటాయి. అలాంటి బదిలీలు మీరు ఎక్కడైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అక్కడ మీకు ఉద్యోగ బదిలీ పొందుకునే అవకాశం ఉన్నది. వాహన యోగం, ధనధాన్య వృద్ధి, విద్యాలాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, శుభకార్య చర్చలు, రోగనాశనం, రుణ విమోచన, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అనుకూలత ఉంటుంది. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను,
కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జంటలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి బాగా ఉంటుంది. ఆటోమొబైల్ రంగంలో మంచి లాభాలు, భాగస్వామ్య వ్యాపారంతో అనుకూలత పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి కూడా అనుకూలత, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర, కుటుంబ వృద్ధి, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, మంచి విద్యా సంపన్నత పొందుకునే అదృష్టయోగం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా మంచి భాగ్యస్థితి, ఆకస్మిక ధనప్రాప్తి. ఏమో యూరో లాటరీ వస్తుందో, లేకపోతే ఫారిన్ లాటరీ వస్తుందో, దుబాయ్ లాటరీ వస్తుందో, భాగ్యలక్ష్మి లాటరీ వస్తుందో, కేరళ లాటరీ వస్తుందో, ఈరోజు మీకు ఆకస్మిక ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. ఇది రావాల్సిన బాకీ వసూలు చేసుకోవడం. 10 ఏళ్ల క్రితం వరకు డబ్బులు ఇచ్చి ఉంటారు, ఆ వ్యక్తి మీకు ఆకస్మికంగా ధనము ఇవ్వగలిగే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ పరిశ్రమ లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. మంచి వ్యక్తిత్వం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, చాలా చక్కని విశ్లేషణాత్మకమైనటువంటి వివరణ ఇవ్వడం, దానివల్ల 10 మందిలో మంచి వక్తగా, అంటే ఒక మంచి స్పీకర్గా మీరు పేరు తెచ్చుకునేటువంటి అవకాశం. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం, వ్యాపార పరంగా వృద్ధి పొందుకోవడం, కుటుంబంలో మంచి పేరు తెచ్చుకోవడం, అలాగే కుటుంబంలో సోదరుల మధ్య, తల్లిదండ్రులతో కానీ అనుకూలత, పిల్లల విషయంలో గొప్ప శుభవార్త వినడం, సంతానం లేని వారికి సంతాన వార్త వినడం, ఇంట్లో వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకోవడం, అనేకమైనటువంటి శుభయోగాలు, ధనధాన్య వృద్ధి, వస్తువాహన సౌలభ్యం, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణస కర్మాగారం, టైల వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జంటలకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పనికి లాభం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి శుభయోగాలు, ప్రాంగణ నియామకాలు, మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, విద్యార్థులు కూడా అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకునే అవకాశం ఉంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. తొందరపాటుతనం కాస్త మీకు ఇబ్బంది కలిగించవచ్చు. పెద్దవారి మాట వింటే లాభం, సొంత పెత్తనాలు నష్టాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. చిన్న అనారోగ్యాలు మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు, ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. నష్టం ఉందా అంటే ఇతరుల మీద ఆధారపడిన ఏ పనైనా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. స్వయం కృషితో చేసే ఏ పనైనా మీకు లాభాన్ని కలిగిస్తుంది. మధ్యవర్తిత్వం చేయకపోతే మంచిది, మధ్యవర్తిత్వం చేస్తే మీకు ధన నష్టం, అవమానం. అలాగే కృత్రిమ సంతానం కోసం ప్రయత్నం చేయకండి, తొందరపడి. అదే ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలమైన శుభ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ పరిశ్రమలో కూడా అభివృద్ధి, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చును. గ్యాస్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, బంధుమిత్రులతో అనుకూలవంతమైన శుభస్థితిగా పొందుకోవచ్చును. అలాగే వృత్తి, ఉద్యోగాల లాభాలు, విద్యా, ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం, విదేశీయాన ప్రయాణంలో అనుకూలంగా ఉంది. కాకపోతే కన్సల్టెన్సీ మీద ఆధారపడి విదేశీయానాన్ని చేయకండి, అది మీకు నష్టాన్ని కలిగించే అవకాశం. అలాగే మధ్యవర్తిత్వం చేయకండి. అధికంగా డబ్బుని ఖర్చు పెట్టే ప్రయత్నంలో మీరు నష్టాన్ని పొందుకుంటారు. గొప్పతనం కోసం ఎట్టి పరిస్థితుల్లో మీరు డబ్బుని ఖర్చు పెట్టకూడదు, అది ప్రమాదం కలిగించే అవకాశాలు ఉన్నాయి. తగు జాగ్రత్త తీసుకోండి. ఏదేమైనా రాశి వారికి కాస్త జాగ్రత్తలు పాటిస్తూ, రామనామ జపం చేస్తూ, వీలైతే శివాలయానికి వెళ్ళిన వారికి అనుకూలత ఉంటుంది. రైతన్నలు కూడా పంటల విషయంలో నకిలీ విత్తనాలు కొనే ప్రయత్నాన్ని చేయకండి, కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం చాలా మంచిదిగా చెప్పవచ్చు. అలాగే ముఖ్యంగా సినిమా రంగ వ్యాపారస్తులు ఈ తొందరపాటు నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయకండి, అది కాస్త మీకు ఇబ్బంది కలిగించవచ్చును. అంటే తొందరపాటు నిర్ణయాలతో అంటే ముక్కుముఖం తెలియని వ్యక్తిని డైరెక్టర్గా పెట్టుకున్నా, లేకపోతే సంగీత దర్శకుడిగా పెట్టుకున్నా మీరు నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. కనుక కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తే చాలా మంచిదిగా చెప్పబడుతుంది. ఏదేమైనా అనుకోని కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం, అందుకే రామనామ జపం చేయడం వల్ల అనుకూలత ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు సెలవు కదా అని చెప్పేసి
లంచాలు పుచ్చుకునే ప్రయత్నం చేయకండి, ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. బట్ పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, ఉద్యోగంలో, విద్యలో రాణింపు బాగా ఉంటుంది. కాస్త భగవంతుని కృపాకటాక్షకు పొందుకుంటే మీకు అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా మంచి అనుకూలత, వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రశాంతమైన జీవనం, ధనధాన్య వృద్ధి. ముఖ్యంగా ఒక మంచి పని ప్రారంభం చేయబోతున్నారు, దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది, ధనవృద్ధి ఉంటుంది, కార్యసిద్ధి ఉంటుంది. వ్యవహారాల్లో విజయం పొందుకునే అవకాశాలు, శత్రునాశనం, మిత్రలాభం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తులతో వ్యాపార సంబంధ వ్యవహారాలు మీకు కొలికొచ్చే అవకాశం, కుటుంబ సమయ అనుకూలత. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినియోగదారులకి, అలాగే సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ అనుకూలవంతమైన స్థితి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల వ్యాపారం, ముద్రణాలయంలోను, గ్యాస్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చును. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు. విద్యార్థులకు లాభం, ఉద్యోగస్తులకు అనుకూలత, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి చాలా మంచి అవకాశాలు, అనుకూలమైన ధనధాన్య వృద్ధి పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణం, ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, కుటుంబ సౌఖ్యము, ధనధాన్య వృద్ధి, వ్యక్తిగతమైనటువంటి రుణపీడ పరిహారాలు, కొత్త వ్యాపార ప్రారంభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, లాటరీ లెవెల్లో జూదం వల్ల ధన ప్రాప్తి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అనుకూలత, రైతన్నలకి పంట లాభము, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి కూడా అనుకూలవంతంగా ఉంటుంది. ఈవెంట్ మేనేజర్ ముఖ్యంగా విదేశాల్లో కూడా ఈవెంట్స్ చేసే అవకాశాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోనూ అభివృద్ధి. కళాకారుల క్రీడాకారుల లాభాలు, సినిమా రంగంలో మంచి వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోనూ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే శుభయోగం. మిత్రులతో, కుటుంబ సభ్యులతో అనుకూలవంతమైన బాంధవ్యాలు, వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభాలు పొందుకునే అవకాశం. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినియోగదారులకు కూడా మంచి లాభాలు, కొత్త వ్యాపార ప్రారంభం, నూతన విద్యా ప్రారంభం, అలాగే అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి అంత్య అనుకూలంగా ఉంటుంది. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి అదృష్ట యోగం, మంచి ఆలోచన, ఉత్తమ వ్యక్తులతో పరిచయము, గొప్ప వ్యక్తులతో సాహసవంతమైన కార్యక్రమాలు చేయడం. అంటే సాహసవంతమైన కార్యక్రమం అంటే ఏమిటి? కొత్త వ్యాపార ప్రారంభం కానీ, లేదా ఏదైనా లోక కళ్యాణం కోసం చేసేటువంటి కార్యక్రమం కానీ విజయవంతంగా పూర్తి చేసుకునే అవకాశం. వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో మంచి లాభాలు, ఐఎల్స్, జిఆర్ఈ టోఫెల్ అనే పరీక్షల్లో విజయం సాధించవచ్చును. వ్యాపార పరంగా కూడా అనుకూలత ఉంది. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, ఒక మంచి వ్యక్తి సహాయ సహకారం అందించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా అభివృద్ధి బాగా ఉంటుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి. తప్పకుండా ఈరోజు మీరు అనుకున్నటువంటి విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో రాణించే అవకాశం, కుటుంబ సౌఖ్యం, విదేశీయ, ధార్మిక కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. లేనిపోని అనవసరపు వివాదాల్లో ఇరుక్కునే ఒక 11 గంటల వరకు మీకు బాగులేదు. 11 గంటల తర్వాత మీకు ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ప్రయాణ సానుకూలత,
మంచి నిర్ణయాలు తీసుకోవడం, పెద్దల మాట మీరు వినడం, పెద్దల వల్ల మీకు ధనలాభం, ఆస్తి పంపకాల అనుకూలతలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, అనేకమైనటువంటి ఒప్పందాలు చేసుకోవడం, వ్యాపారపరంగా అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వంలోంచి బయటపడే అవకాశం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, రాజకీయ రంగంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభాలు, సినిమా ఇండస్ట్రీలో మంచి లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకునే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వ్యాపార ఉన్నత స్థాయికి చేరుకోగలిగే అదృష్టంగా చెప్పవచ్చు. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి విద్యాభివృద్ధి ఉంది, ఉద్యోగ ప్రాప్తి, విదేశాలకు కూడా స్థిరమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాలు పొందవచ్చును. ఉదయం 11 లోపులు తప్పనిసరిగా మీరు శివాలయ సందర్శన, శివనామ స్తోత్రం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించండి. శుభమస్తు. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, గొప్ప వ్యక్తులతో పరిచయం, మంచి అనుకూలమైనటువంటి వ్యాపార లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరుకు అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, ముఖ్యంగా రాజకీయ రంగంలో మంత్రి పదవి లభించే అవకాశం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటిలైట్ల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి శుభయోగాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థ ఉద్యోగాల్లోనూ లాభాలు పొందుకోవచ్చు. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే శుభయోగాలు, రైతన్నలకి పంట లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు, చాలా మంచి అదృష్ట యోగాలు, ధనధాన్య వృద్ధి, సోదర మైత్రి, ఆస్తి పంపకాల అనుకూలతలు, ఇంట్లో ఏదన్నా శుభకార్యము జరిగే అవకాశం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగం, రోగనాశనం, రుణ విమోచనం, అనుకూలవంతమైనటువంటి ఆర్థిక సహకారాన్ని పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఈరోజు ప్రయాణ లాభం మీకు అనుకూలవంతంగా ఉంటుంది. గొప్ప విలువైన బహుమానాలు కానీ, వస్తువు కానీ స్వీకరించడం కానీ, కొనుగోలు చేసే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా మంచి వాక్చాతుర్యం, వాహన యోగం, కుటుంబ సౌఖ్యం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, ఆకర్షణీయమైనటువంటి వాక్చాతుర్యం, శత్రునాశనం, మిత్రలాభం, ఈ చేబదులు స్వీకరించే అవకాశం, ఏదైనా స్థలము కానీ, పొలము కానీ కొనుగోలు చేసే అవకాశం, సినిమా రంగంలో వ్యాపార లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరుకు అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి, కళాకారుల క్రీడగా అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి, ఇచ్చినటువంటి ధనము తిరిగి వచ్చే అవకాశం, కొత్త వ్యక్తులతో పరిచయం వల్ల వ్యాపార లాభం, అనుకూలవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి, చేతి నిండా ధనం ఉంటుంది, ప్రశాంతమైన జీవనం. అలాగే వ్యాపార పరంగా కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, మత్స్యకారులకు మత్స్య సంపద బాగా ఉండడం, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1, 7 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు.